ప్రభుజనమా సృష్టికి పూర్వమే దేవుడు పాప పరిహార దివ్య బలిక తన పుత్రుని ప్రియజనమా ఆహ్వానం ప్రభుజనమా దివ్య వృక్షము క్రీస్తేని బలియాగముతో చిగురించెను ఈరోజు క్రైస్తవ లోకమంతా ఎంతో సంతోషంతో యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని కొనియాడుతూ ఉంది. బైబిల్లో మనం చదువుతూ ఉన్నట్లుగా యేసు ప్రభువే పునరుత్థానం అవ్వకపోయినట్లయితే మన విశ్వాసము వ్యర్థము, అపోస్తలుల బోధన వ్యర్థము అనే విషయం. ఈరోజు మన క్రైస్తవ మనుగడ యేసు ప్రభు యొక్క పునరుత్థానం మీద ఆధారపడి ఉంది. ఇది మనందరికీ గొప్ప పండుగ. మన ద్రాక్షారామ చర్చి జయజేసు దేవాలయం అని పిలువబడుతూ ఉంది. ఈ రోజున మనము యేసు పునరుత్థాన మహోత్సవాన్ని మన విచారణ పండుగగా కొనియాడుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి, మన కొరకు ప్రార్థన చేయడానికి మన దగ్గరకు వచ్చినటువంటి గురువులందరినీ సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్స్. మరి ముఖ్యంగా ఈ సంవత్సరము తమ గురుత్వ జూబిలీ కొనియాడుతున్నటువంటి గురువులు మన దగ్గరకు వచ్చి ఉన్నారు.
ఇంకా ఒక ఫాదర్ గారు రాలేకపోయారు. ప్రస్తుతానికి 5 గురువులు మన దగ్గర ఉన్నారు. ఫాదర్ బవిరి సురేష్ బాబు గారు, MSFS ప్రొవిన్షియల్ ఫాదర్ గారు, ఫాదర్ లూర్దు మార్నేని విజయనగరం విచారణకర్తలు, ఫాదర్ సానబోయిన శౌరిబాబు పెదబొడేపల్లి విచారణకర్తలు, ఫాదర్ ఈగల రవీంద్ర రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ విచారణ గురువులు, ఫాదర్ బందనాదం జోసెఫ్ సాలూరు 1 విచారణకర్తలు, మరి రాలేకపోయినటువంటి గురువులు ఫాదర్ మైచెర్ల జేసుదాసు అరకు విచారణ గురువులు. మరి వీరందరికీ నా యొక్క కృతజ్ఞతలను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. చాలా దూరము నుండి వారు రావాల్సి వచ్చింది. సుమారు 6-7 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మన మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో మన ఆహ్వానం మేరకు వచ్చినటువంటి పూజ్య గురువులందరినీ కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి దివ్య బలి పూజను ప్రారంభించమని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. అతనికే సదా మహిమయు అధికారమును చెల్లును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ఈ దినము తల్లి శ్రేష్టవ క్రీస్తు ప్రభు పునరుత్థాన మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నది. మరి ఈరోజు ద్రాక్షారామం విచారణ బిడ్డలైన మనందరము జయయేసు మరణాన్ని జయించి ఉత్థానమైన క్రీస్తు ఉత్థాన మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. దీన్నే పాస్కా పండుగ అంటాము. పాస్ అంటే దాటము. క్రీస్తు ప్రభు మనందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి మరణించి మరణాన్ని దాటి నిత్య జీవాన్ని మనందరికీ అనుగ్రహించడం కోసం ఆయన ప్రాణత్యాగం చేసి ఆ మరణాన్ని జయించారు. అయితే ప్రియులారా, మరి మనం కూడా ఆయన బిడ్డలని చెప్పుకుంటూ జ్ఞాన స్నానం స్వీకరించిన అందరం కూడా జ్ఞాన స్నానాన్ని స్వీకరిస్తున్న తరుణంలో ఆయనతో మనం కూడా మరణించి మనము మళ్ళా జీవంతో ఆయనతో నూతన జీవితాన్ని ఆరంభిస్తున్నాము. మనం కూడా మరి పాప జీవితాన్ని విడిచిపెట్టి పుణ్య జీవితాన్ని జీవించడం కోసం మనము ఆయన బిడ్డలంగా చేయబడుతున్నాము. జ్ఞాన స్నానం ద్వారా అజ్ఞానం, అంధకారం, పాపాంధకారం నుంచి జ్ఞాన స్నానం ద్వారా మనము వెలుగు పుత్రులంగా ఆయన యొక్క పునరుత్థాన వెలుగులో మనము భాగస్థం అవుతున్నాము. అందుకే చీకటిని విడిచిపెట్టి ఆయన యొక్క వెలుగును ఆశ్రయించి వెలుగు పుత్రులంగా మనము జీవించడానికి ఆయన మార్గాన్ని చూపించారు. సహోదరులారా, మరి మనము మరణాన్ని జయించి నూతన జీవితాన్ని క్రీస్తుతో పంచుకుని నూతన వ్యక్తులంగా క్రీస్తు బిడ్డలంగా మనము వెలుగు పుత్రులంగా ఎప్పుడైతే మనము వెలుగును ఆశ్రయించి వెలుగు పుత్రులంగా జీవిస్తామో మనము క్రీస్తు బిడ్డలమని మన మాటలు, మన క్రియలు, మన నడవడిక, మన ప్రవర్తన క్రీస్తుని పోలి జీవించినప్పుడే మనము ఆయన బిడ్డలము అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. కావున ప్రియులారా, మరి ఈరోజు మనం ఎవరైతే పాపాంధకారంలో ఉండి చీకటి బ్రతుకుతున్న వారందరూ తమ యొక్క చీకటి నుంచి బయటపడి క్రీస్తు వెలుగులో తమ యొక్క జీవితాన్ని జీవించగలిగే శక్తినివ్వమని ఆ ప్రభువును మనం వేడుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క పండుగ మహోత్సవ పూజలు జరుపుకోబోయే ముందు మనలో ఉన్న పాపాన్ని, పాపాత్మకారాన్ని తొలగించమని ఆ క్రీస్తు ప్రభువును వేడుకుంటూ మన పాపాలు ఒప్పుకుందాము. శక్తి గల సర్వేశ్వరుని చెంతను అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవం రోజున మీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపమును వినాశము చేసి నిత్య జీవిత మార్గమును మాకు చూపించితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును చేసుకొనుచున్న మేము మీ ఆత్మ ద్వారా నూతనోత్తేజమును, కాంతివంతమైన నూతన జీవమును పడినట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనిచి ఉంటుంది. పాస్కా పండుగ ఆదివారము. మొదటి పఠనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37 నుండి 43 వచనముల వరకు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37 నుండి 43 వచనముల వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినది. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదనియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుతూ మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచెను. ఏలయనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను శిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరల మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులుగా ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్న పానీయములు పుచ్చుకుంటుంది. జీవితకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనే అని ప్రజల ఎదుట ప్రకటింపవలననియు సాక్ష్యం ఇయ్యవలననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను.
తరువాత చప్పట్లు కొట్టుడు జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు మహోన్నతుడైన ప్రభువు మహాభయంకర సింహాసనమును అధిరోహించును. జయము చేపట్టుచు ఊరలుగోలు చుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. అతడు అన్యజాతులు లంఘించినట్లు చేయును. వారిని మనకు ఆరాధనాతులను చేయును. మనకు భుక్తమయ్యున్న ఈ దేశమంతటిని ఇశ్రాయేలు ప్రజలు గర్వించునట్లు చేయును. గర్వించునట్లు చేయును. జనులు చేపట్టుచు ఊరలు ఊరుచుండగా ప్రభువు తన సింహాసనమును మందలి వస్తువుల వైపునకు మరల్చుడు, అచ్చట క్రీస్తు ఉండును. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించియుండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. ఏలయనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా మారములకు దీపము నా పాదములకు దీపము, నా ప్రభువు వెలుగైనది. నా ప్రభువు వెలుగైనది.
ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పరిశుద్ధ శుభవార్తలోని భాగము. శుభవార్త 28వ అధ్యాయము 1వ వచనము నుండి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 1వ వచనము నుండి. విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్దల మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఎలయన పరలోకము నుండి దేవదూతలు దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలెను, వస్త్రము మంచు వలెను తెల్లగా ఉండెను. కావలివారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. కాని దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచని శిష్యులకు తెలుపుడు. ఇదిగో మీకంటే ముందు యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు. అచట మీరు ఆయనను దర్శింతురు. అదియే నేను మీతో చెప్పినది అనెను. అప్పుడు వారు భయానందనములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యుద్ధ నుండి పరుగెత్తుచుండ యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలేనని చెప్పుడు. వారచట నన్ను చూడగలరు అని పలికెను. ఇది క్రీస్తు శుభవార్త. ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన పండుగ రోజున ద్రాక్షారామ విచారణలో పునరుత్థాన మహోత్సవాన్ని విచారణ పండుగగా కొనియాడుతూ పునరుత్థానుడైన ప్రభువునకు సాక్షులముగా జీవించడానికి దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పండుగను ఘనముగా నిర్వర్తిస్తున్న క్రమములో పునరుత్థానము, ప్రభు యొక్క అనుగ్రహమును గురించి కొన్ని అంశములు ధ్యానించుదాం. ఒక విచారణలో ఒక భక్తురాలు రోజు దేవాలయానికి వెళ్ళేదట. రోజు వెళ్ళడం, అధిక సమయం దేవాలయంలో గడిపి ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, నువ్వు ఇంత భయంతో భక్తితో ప్రతిరోజు క్రమము తప్పకుండా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు, కాబట్టి
నేను నీకు 2 కోరికలు తీరుస్తాను, ఏంటో కోరుకో అన్నాడట ప్రభు. ఆమె చాలా ఆనందపడింది. అలాగే ప్రభు, నాకు 2 కోరికలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ 2 మాత్రమే మీరు ఇస్తానంటున్నారు కాబట్టి ఆ 2టిని నేను అడుగుతాను, మీరు నాకు తప్పగా దయచేయాలి అని అంటే ప్రభు అన్నాడు, నేను తప్పక దయచేస్తాను, నీకు అభయం ఇచ్చాను, ఇక డోకా లేదులే అని అన్నాడు. అయితే ఆమె అడిగిందట, ప్రభు ఏమీ లేదు, నేను నిద్రపోతున్న సమయంలోనే మరణించాలి. ఎందుకు అనంటే మిగతా సమయంలో రకరకాలుగా మరణం వస్తుంది, భయం కలిగిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడైతే నిద్రిస్తున్నానో నా నిద్రలోనే నా ప్రాణం పోవాలి. దానికి ఓకేనా అంటే అదెంతటి భాగ్యం, పర్వాలేదమ్మా, అలానే కలుగుగాక అన్నాడట. మరి 2వది ఏమిటి అంటే, 2వది ఉంది, మీరు తప్పక తీర్చాలి అని అంటే తప్పక తీరుస్తాను. ఇక చెప్పు 2వది ఏంటో. మొదటి తాగితే కోరుకున్నావు కదా నీవు నిద్రలోనే ప్రాణం పోవాలని. ఇక 2వది ఏమిటంటే, నాకు అసలు నిద్ర రాకుండా చేయండి అని అందట. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు మరణము లేక ప్రభు యొక్క ఉత్థానమును గురించి ప్రస్తావించేటప్పుడు మన మరణాన్ని ప్రస్తావించే క్రమములో మనందరికీ మరణము అంటే భయం, ఆందోళన, రకరకాలుగా ఇంకా కొన్ని రోజులు బ్రతికితే బాగుండు అని ప్రతి సందర్భంలో మన బంధుమిత్రులు గాని, తల్లిదండ్రులు గాని, లేక కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు మనం తరచుగా అనే పదం ఏమిటనగా, ఇంకా కొన్ని రోజులు బ్రతికి ఉన్నట్లయితే బాగుండేది అని. మనం బ్రతకాలి అని అనుకుంటాం, ఎల్లకాలము బ్రతకాలి అని అనుకుంటాం. ఈ భౌతిక లోకములోనే శాశ్వతంగా బ్రతకాలి అనేది మానవుని యొక్క కోరిక. ఆ కోరిక కోసమే మానవుడు శాస్త్రీయముగా అనేకమైన పరిశోధనలు చేస్తున్నాడు. చిరకాలము ఇహలోకములో బ్రతికి ఉండాలి అన్న ఉద్దేశంతో. మనకి ఈనాడు ప్రభు యొక్క ఉత్థానమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఉత్థానం అవ్వాలి అని అంటే ముందు చావాలి. చావకుండా ఉత్థానం అవ్వలేము. కనుక ప్రభు మరణిస్తూ ఉన్నాడు. ఎందుకు మరణించాడు? ఎందుకు అనంటే మానవుని యొక్క పాపములను పరిహారము చేయడానికి క్రీస్తు ఇహలోకములో మరణించాడు. నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు మరణించాడు. అయితే మరణించిన ప్రభు ఆ విధముగానే మరణానికి శాశ్వతముగా లొంగిపోవడం లేదు. తనను విశ్వసించిన వారికి, తన మార్గములో పయనించు వారికి ఏమి తాను ఇవ్వనున్నాడో మరణము తరువాత గుర్తు చేయడానికి, మన విశ్వాసాన్ని పెంచడానికి క్రీస్తు మరణము నుండి పునరుత్థానుడవుతూ ఉన్నాడు. కనుక పునరుత్థానము మనకి, ముఖ్యముగా క్రీస్తుని విశ్వసిస్తున్న వారందరికీ ఒక అభయం. మన జీవితం ఇంతటితో ముగియడము లేదు. ప్రభువుతో ఏకమై ఉండడం వలన మనకి మరి యొక్క జీవితము కలదు అనే నమ్మకాన్ని ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా మనందరము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులకు సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో వార్తాపత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లో అక్కడ ఇక్కడ కొన్ని గోతుల్లో పిల్లలు పడినప్పుడు, వారిని విజయవంతముగా రక్షించినప్పుడు వార్తాపత్రికల్లో ఒక ప్రధానమైన శీర్షిక ఈ విధంగా వస్తుంది: ఈ బాలుడు మృత్యుంజయుడు అని. వాడు మృత్యుంజయుడు కాదు, ఆ ప్రమాదము నుండి మరణపు అంచుల వరకు వెళ్ళిన ఆ బాలుడు లేక ఆ బాలిక, ఈ బోరు బావిలో పడిన వారు రక్షింపబడినప్పుడు అందరూ చెప్పేది ఏమిటనగా, మృత్యుంజయుడు, మరణమును జయించాడు. వాడు మరణించలా,
మరణావస్థలో నుండి మరణమునకు అతి చేరువగా వెళ్ళి ఆ తరువాత ఇతరుల యొక్క అనేక మంది యొక్క సహాయ సహకారాలతో వాడు బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతికినప్పుడు వార్తాపత్రికల్లో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ వచ్చే ప్రధానమైన సందేశం ఏమిటనగా, ఈ బాలుడు మృత్యుంజయుడు, మరణమును జయించాడు అని చెప్తారు. కానీ వాడు మరణమును జయించల. మరణమును జయించినది క్రీస్తు ఒక్కడే. క్రీస్తు ఒక్కడే. కనుక క్రీస్తు ఒక్కడే మరణమును జయించి ఆ మరణమును జయించుట ద్వారా విశ్వసించిన వారందరికీ ఆయన ఆ అనుగ్రహమునిచ్చేదనని చెప్తున్నాడు. అందుకని యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇదిగో నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించిన వాడు ఎన్నటికి మరణింపడు, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవము పొందును. ఇది క్రీస్తు మనకు ఇస్తున్న అభయం. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు మనకి పునరుత్థానమును ప్రసాదిస్తానని తానే వాగ్దానము చేసి ఉన్నాడు కనుక ఆ వాగ్దానములో మనల్ని మనం బలపరుచుకోవడానికి మనం ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఎవడైతే నా మాటను ఆలకించి దానిని పాటించునో వాడు నిత్య జీవమును పొందును. నిత్య జీవము ప్రభు మనకు వసగుతున్నాడు. వసగిన దానిని స్వీకరించాలి, దానిని మనం సొంతము చేసుకోవాలి అనంటే మానవునిగా మనందరం చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటనగా ఆయన వాక్యమును ఆలకించిన దానిని పాటించడము ద్వారా ఆ పాటించిన వాక్యమును మన అనుదిన జీవితంలో పాటించిన సందర్భంలో నిత్య జీవితమునకు మనము ఎంపిక చేయబడుతూ ఉన్నాం. అందుకనే మన విశ్వాస పరమ రహస్యములో ముఖ్యముగా విశ్వాస సంగ్రహం చెప్తున్నప్పుడు నిత్య జీవమును విశ్వసించుచున్నాను, నాకు నిత్య జీవం ఉందని విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే నిత్య జీవమును ప్రసాదించగలిగే క్రీస్తు యొక్క మార్గములో నేను పయనిస్తున్నాను గనుక, ఆయన మాటను నేను ఆలకిస్తున్నాను గనుక, ఆయన మాటను ఆలకించి పాటిస్తున్నాను గనుక, పాటించిన దానికి ప్రతిఫలముగా నా రక్షకుడైన క్రీస్తు నాకు నిత్య జీవమును ప్రసాదిస్తాడు. ఎందుకనంటే తానే జీవమునకు అధిపతి గనుక ఆయన నాకు ఈ జీవమును వసగుననే నమ్మకాన్ని మన వాక్యముల ద్వారా ప్రకటించడము, విశ్వాస సంగ్రహములో చెప్పడము జరుగుతూ ఉంది. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు శుభవార్తలో మనం కొన్ని అంశాలను చదవడము జరుగుతూ వచ్చింది. ఇది వాస్తవానికి రాత్రి జరిగిన శుభవార్త. రాత్రి మనం పూజలో చదవడము జరిగింది. ఇక్కడ 4 పదాలు ప్రధానమైనవి. వాటిలో ఏమిటనగా, రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. కమ్, సీ, గో అండ్ టెల్. ఈ 4 పదాలే. ఈ 4 పదాలే ప్రధానమైనవి ఈ శుభవార్తలు. ఏంటి? మొట్టమొదటిగా భయంతో ఆందోళనతో ఉన్న ఈ మరియా మగ్దలేనా మరి ఒక వ్యక్తికి భయం ఆందోళనతో ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క దూత చెప్తుంది, ఇదిగో ఇక్కడ సమాధి చేయబడిన క్రీస్తు ఇక్కడ లేడు, వచ్చి చూడండి, చూడండి, ఇక్కడ లేడు. ఇది వాస్తవం. కనుక ప్రియులకు సహోదరి సహోదరులు, కొన్ని సందర్భాల్లో ఈ పదాలు 4 పదాలు కమ్, సీ, గో అండ్ టెల్, రండి, చూడండి, వెళ్ళండి, తెలియపరచండి. ఈ 4 పదాలు చాలా చాలా ఈ అడ్వర్టైజింగ్ కంపెనీలు అని అంటాం. ఇప్పుడు మనందరికి బాగా తెలుసు, ఒక గోల్డ్ షాప్ ఒకటి ఉంది. ఏంటిది? గుండు బాస్ అంటారు. ఏం షాప్ అది? లలిత జ్యువెలర్స్. వాడు ఏంటి చెప్తాడు? మీరు రండి,
ప్రకటించటము. తద్వారా మూడవ పదం ఏంటనగా వెళ్ళండి, రండి, చూడండి, వెళ్ళండి. చూసి అలా ఉండిపోతే ఉపయోగం లేదు. ఒక సినిమాకి వెళ్తాం, చూస్తాం, ఏం చేస్తాం? మరుసటి రోజున ఫ్రెండ్స్ తో చేసి చెప్పుకుంటాం, ఒరే నేను నిన్న సినిమాకి వెళ్ళానురా, ఆ హీరో ఒక్క దెబ్బలారా. మనం ఈనాడు ఈ పునరుత్థాన పండుగలో భాగస్థులమైనప్పుడు ఈ 4 పదాలే మనకు వర్తిస్తూ ఉన్నాయి. ప్రభు మన నుండి ఈనాడు ఏం ఆశిస్తున్నాడంటే నా చెంతకు రండి. బాధలో ఉన్నప్పుడు, సంతోషములో ఉన్నప్పుడు, మీకు అమరత్వము కావాలన్నప్పుడు, సహవాసములో, దేవుని యొక్క సహవాసములో నిరంతరము జీవించి ఇహలోక మరణము తదుపరి పరలోకమందు ఆశించిన జీవితాన్ని కావాలని ఆశించినట్లయితే మీరు నా చెంతకు రండి, నా చెంతకు రండి. పూజకు బయలుదేరి మరి ఎటో వెళ్ళిపోతే ఉపయోగం లేదు. పూజకు బయలుదేరాం, పూజకి వెళ్దామని బయలుదేరితే మార్గ మధ్యంలో ఒక వాల్ పోస్టర్ కనపడుద్ది, ఫ్లెక్స్, నేడే చివరి రోజు, 1 కొంటే 10 ఫ్రీ అంటే ఏమంటాం? అయ్యో చివరి రోజు అంట, పూజకు వచ్చే ఆదివారం వెళ్ళొచ్చులే, సాయంత్రం ఇంకో పూజ చేస్తారు. మనకి తొందర ఎక్కువ. బయలుదేరాం, బాగానే బయలుదేరాం, కానీ మధ్యలో కాకులు ఎత్తుకొని పోతున్నాయి, మనల్ని గద్దలు ఎత్తుకొని పోతున్నాయి. మన ఆలోచనలన్నిటినీ, మన ఏకాగ్రతను, మనం సాధించాలనుకున్న దానిని మరి ఒకరు దోచుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రభు మనం ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆహ్వానం పలికిన తర్వాత మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం? ప్రభు యొక్క శ్రమలను చూస్తున్నాం, ప్రభు యొక్క కష్టాన్ని చూస్తున్నాం, ప్రభు త్యాగము నా కోసము చేశాడన్న అవగాహన కలిగి జీవిస్తున్నాం. ఆ అవగాహనతో మనం తిరిగి వెళ్ళినప్పుడు ఇతరులకు తెలియజేయాలి. అందుకనే ప్రభు అపోస్తలులను పంపినప్పుడు, ఇదిగో మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, తోడేళ్ల గుంపులోనికి పంపుతున్నాను, గొర్రె పిల్లవలే తోడేలు గుంపులోనికి పంపుతున్నాను. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యమును ఆలకించిన తర్వాత దానికి సాక్షులుగా ఉండడానికి మన గ్రామంలోనికి వెళ్ళినప్పుడు, మీ ఇంట్లోనికి వెళ్ళినప్పుడు, మీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు బహుశా కొన్ని సందర్భాల్లో అసౌకర్యముగా ఉండే అవకాశం ఉండవచ్చు. కానీ మనం ప్రకటించవలసిన సత్యాన్ని ప్రకటించాలి. వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో తిరిగి అక్కడికి వెళుతూ అక్కడ మనము ప్రభు అపోస్తులకు ఏ విధంగా అయితే బోధించాడో, మీరు వెళ్ళండి, మీరు తిరిగి ప్రపంచమంతటా తిరగండి, సకల జాతి జనులకు బోధించండి అని ప్రభువు ఆదేశాలు ఇస్తున్నాడు అపోస్తులకి. ఆయన అపోస్తుల క్రమములో మనం కూడా ఆయన అనుచరులం, విశ్వాసులం, శిష్యులం. కాబట్టి మనకి ఇది వర్తిస్తూ ఉంది. అయితే ఏం చెప్పాలి, మనం ఏం చెప్తాము అనేది మన విశ్వాసానికి తగ్గట్టుగా ఉంటుంది. గుడికొచ్చి బాధతో వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది, గుడికి సంతోషంగా వస్తాం, 5 నిమిషాలు ఆలస్యం అయితే అయ్యో ఈరోజు ఆలస్యం అయిపోయింది, సమయంలో ఎక్కువసేపు చెప్పేశారు, చెప్పడానికి ఏముండదు. ఇలానే ఒక భార్య తన భర్తని రోజు కోరుకునేదంట, ఏమండి ఒకసారి అన్న గుడికి వెళ్ళండి అంటే మనోడు చెప్పి వెళ్ళేవాడు కాదట. అయితే ఒకరోజు అనారోగ్య బారిన పడింది భార్య. పడి భర్తను అడిగింది, ఈరోజు ఆదివారం అండి, నేను ప్రతి ఆదివారం పూజకి వెళ్ళేవాడిని కదా, కాబట్టి ఈ ఒక్క ఆదివారం అన్నా మీరు వెళ్ళండి, నా కోసం మీరు వెళ్ళి పూజలో పాల్గొనండి అని అంటే మనోడు భార్య కోసం చాలా భక్తిగా గుళ్ళోకి వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత భార్య అడిగిందట, ఏమంటే గుడికి వెళ్ళారా? వెళ్ళాను. ఫాదర్ ఏం చెప్పారు? ఈరోజు ఫాదరు చాలా మంచి ప్రసంగం చెప్పారు. ఫాదర్ మంచి ఏం చెప్పారండి? ఈరోజు ఫాదరు చాలా గట్టిగా ప్రసంగం చెప్పారు. అది ఏం చెప్పారండి? ఈరోజు ఫాదరు చాలాసేపు ప్రసంగం చెప్పారు. అది ఏం చెప్పారంటే ఈరోజు ఫాదరు చాలాసేపు ప్రసంగం చెప్తూనే ఉన్నారు అన్నాడు.
గట్టిగా చెప్పింది గుర్తుంది, చాలాసేపు చెప్పింది గుర్తుంది, ఏం చెప్పారో గుర్తులేదు మనడు. ఇది మన పరిస్థితి. మన ఇతరులకు ఏం చెప్తాం? మనం సంతోషముగా ఆనందముగా ప్రభు యొక్క అనుగ్రహాన్ని ఈ దేవాలయంలో ఈ పూజ ద్వారా ఈ ప్రార్థన ద్వారా నేను పొందానంటే వెళ్ళి చెప్తాం. ఒక షాపులో ఒక వస్తువు కొన్నానంటే వెళ్ళి చెప్తాం. ఒక సినిమా చూసామంటే మరొకరికి వెళ్ళి చెప్తాం. కానీ దేవుని యొక్క ఆలయంలో ప్రార్థనలో పాల్గొన్న తర్వాత తిరిగి వెళ్ళి మాటలేంటి, ఈ రోజు ఆలస్యం అయిపోయింది, ఈ రోజు ఎక్కువ చెప్పేశారు, నాకు బస్ దొరకదు, నాకు ఆటో దొరకదు. ఇది మనం చెప్పుకుంటే వెళ్ళేది. ఆదేశించబడుతుందంటే ఇదిగో మీరు చూసిన దానిని వెళ్ళి చెప్పండి. ఎవరికి? ప్రప్రథమంగా అపోస్తులకి, వారి ద్వారా అందరికీ. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన పండుగ యొక్క సందేశం 4 పదాలు. రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. మనం ఏమి ప్రభు యొక్క ఆహ్వానంలో ఏ విధంగా జీవించాము, ఏం చూసాము. అనేక మంది ప్రభు యొక్క అద్భుతాలను చూసి వారి వారి ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన గురించి చెప్తూ వచ్చారు. ఇదిగో మన మధ్య ఒక ప్రవక్త వెలిసినని సమరియా స్త్రీ మిట్ట మధ్యాహ్నం నీళ్ళ కోసం వచ్చి ప్రభుతో సంభాషించి ప్రజలంటే భయపడి మిట్ట మధ్యాహ్నం వచ్చిన స్త్రీ ఏం చేసింది? తర్వాత ప్రభుతో మాట్లాడిన తర్వాత వీధిలోకి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను చేసినవన్నీ కూడా ఆయన ఎవరో చెప్పారు, ఆయన ప్రవక్త ఏమో మెస్సయామేమో వచ్చి చూడండి అనగానే ఊరు ఊరు కదిలిపోయింది, ఊరు ఊరు కదిలి వెళ్ళింది. ఆమె ఇచ్చిన సందేశం, ఆమె ప్రభువుతో సహవాసముతో సంభాషణలో ఆమె పొందిన అనుభూతిని ఇతరులకు తెలియజేసింది, వెళ్ళి చెప్పింది. చెప్పడం ద్వారా ఊరు అంతా కూడా రక్షణ పొందింది. ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించడానికి వారికి అవకాశం దొరికింది. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు 2వ పట్టణం కొలొస్సీలకు రాసిన లేఖలో చదువుతున్నాం. కనుక మన దృష్టి భౌతికమైన లోకములో ఉండినప్పటికీ మన ఆలోచన, మన దృష్టి, మన అంకిత భావం, మన ఏర్పరచుకునే ప్రణాళికలన్నీ ఈ భౌతికత్వం నుండి ముందుకు నడవాలి, ముందుకు పైకి చూడాలి. అందుకని పూజలో గురువు చెప్పినప్పుడు మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పండి అంటే ఏమంటున్నాం? ప్రభు వైపు తిప్పాం. మా మనసులన్నీ, మా ఆలోచనలన్నీ, మా భక్తి అంతా ప్రభు వైపు తిప్పి ఉన్నాం. అటు ఇటు తిప్పట్లేదు. ఈ రోడ్డు కల్లి, ఆ రోడ్డు కల్లి, ఆ షాప్ కల్లి, ఈ షాప్ కల్లి కాదు. గుళ్ళోకి వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ తో కాదు. మా మనసులన్నీ ప్రభు వైపు తిప్పి ఉన్నాం. ప్రభు వైపు అనగా ఈ భౌతికమైన లోకము నుండి మా దృష్టిని దేవుని యొక్క సమక్షములోనికి వచ్చినప్పుడు మా దృష్టిని, మా ఆలోచనను అన్నిటినీ ప్రభు వైపు తిప్పుతూ ఉన్నాం. ప్రభు వైపు తిప్పడం వలన మాకు లభించే అనుగ్రహం ఏమిటనగా, మేము భౌతికమైన దానిని జయించడానికి క్రీస్తు ఏ విధముగా అయితే జయించి నిత్య జీవం నొసగాడో ఆయన వాక్యాల ద్వారా భౌతికముగా ఆయన జీవించి ఉన్నప్పుడు ఏ విధముగా చెప్తున్నాడో అదే అనుభూతిని ఆయన నిత్య జీవమును మాకు ప్రసాదిస్తాడు అని, అంతిమ దినమున నన్ను లేపుతాడు అనే నమ్మకముతో మన దృష్టిని భౌతికమైన వాటి నుండి ప్రభు వైపునకు తిప్పుతూ ఉన్నాం. ప్రభు వైపు తిప్పుతున్న సందర్భంలో మనం అనుగ్రహింపబడుతున్నాం. అందుకని పూజ సమయంలో ఇది విశ్వాస రహస్యము అంటే ఏం చెప్తున్నాం? మనదంతా ఆటోమేటిక్ టైపు. మీ మరణమును మీ ఉత్థానమును ఇది మనం చేయాల్సింది. ఇది వారు చేశారు. ఇదే అంశాన్ని మనం, ఇది విశ్వాస రహస్యం. మనం గాంచిన దానిని, చూసిన దానిని, పొందిన అనుభూతిని, క్రీస్తు యొక్క పునరుత్థానమును ప్రకటించడంలో మనం నిరీక్షిస్తూ ఉంటాం. ఆయన మరలా వచ్చినంత వరకు భౌతికముగా బ్రతికి ఉంటే, లేని పక్షములో ఇహలోక శ్వాస వీడినట్లయితే ప్రభు వాగ్దానం చేసినట్లుగా అంతిమ దినమున నన్ను లేపును. ఎందుకనంటే నా ఆలోచన, నా దృష్టి అంతటిని నేను ప్రభు వైపు తిప్పి ఉన్నాను గనుక. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, పునరుత్థాన పండుగను జరుపుకుంటున్న సందర్భంలో ఈ పండుగ మనకి
సాక్షులుగా మారమని కోరుతోంది. కనుక మనం స్వీకరించిన ఈ సత్యాన్ని మనం బాహాటముగా ప్రకటించవలసి ఉంది. మనం ఇక్కడ చూసాం, మనం ఈరోజు వచ్చాం, చూసాం, ఇప్పుడు వెళ్ళాలి, ప్రకటించాలి. అది ఈ రోజే కాదు, అనుదినము చేయవలసి ఉంది. అది క్రీస్తు యొక్క అనుచరుని యొక్క ప్రప్రథమమైన బాధ్యత. ఆ బాధ్యతలో మనం బలపరచుమని ప్రభు యొక్క వాగ్దానాల ప్రకారము జీవిస్తున్న మనల్ని ఆ ఉత్థాన ప్రభు ఏ విధముగా అయితే అనుగ్రహిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడో ఆ వాగ్దానాలకు మనం ఇహలోకములో సాక్షులముగా జీవించడానికి ఆయన శక్తితో ఆత్మ బలముతో మనల్ని బలపరచుమని ప్రార్థించుదాం. లేచినటువంటి మన విశ్వాస ప్రమాణాన్ని తెలియదు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల నిధియైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని ఏకైక సుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నాథుని విశ్వసిస్తున్నాము. ఇతరులు పవిత్రాత్మమైన గర్భమై కన్యమరియని పుట్టినప్పుడు పోన్సు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచాడు. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకు తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాము. పరిశుద్ధ కథోలిక సభను పునీత వారిల సంబంధ ప్రయోజనాలను విశ్వసిస్తున్నాము. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాము. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేమామయుడగు తండ్రి, నీ అనంతమైన ప్రేమలో నీ రూపములో మానవుని సృజించుటయే గాక తాను తెచ్చుకున్న మరణానికి పరిష్కారముగా నీ ఏకైక కుమారుని లోకానికి పంపించిన గొప్ప దేవుడవు. ఆయన మా మరణమును స్వీకరించి మరణమును జయించి మృత్యుంజయుడై తాను పొందిన ఉత్థాన భాగ్యంలో ఆయన యందు విశ్వాసము ప్రకటించిన మమ్మందరినీ భాగస్థులను చేయుచున్నందుకు నీకు తండ్రి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏ రీతిగా అయితే నీ వాక్యం సెలవిస్తుందో పౌలుని ద్వారా క్రీస్తే ఉత్థానము కాని ఎడల మా బోధన వ్యర్థమై నీ విశ్వాసము వ్యర్థమై. అపోస్తల బోధన క్రీస్తు ఉత్థానము పైన ఆధారపడినట్లు ఆ ఉత్థాన సత్యాన్ని ప్రకటించే శక్తిని యావత్ శ్రీ సభకు కాపరి అయిన ఫ్రాన్సిస్ బాబు గారికి, మరి పీఠాధిపతులకు తండ్రి, గురువులకు, దైవ సేవలో నిమగ్నమైన ప్రతి ఒక్కరూ ఆ ఉత్థాన ఫలాలను వారి జీవితంలో జీవిస్తూ ప్రకటించే శక్తితో దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు జయదేశు నామమున ఏర్పాటు చేయబడిన ఈ విచారణ గురువులను, కన్యస్త్రీలను, విశ్వాసులను దీవించండి. ఏ రీతిగా అయితే యేసయ్య మరణమును జయించాడు, పాపమును జయించాడు, ఆయన అడుగులో వీరు కూడా అడుగు వేస్తూ ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా తండ్రి చిత్తానికి పరిపూర్తిగా విధేయిస్తూ కలవరి వరకు వారికి అప్పగింపబడిన సిలువలను మోసుకుంటూ చివరికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వారి ఆత్మలను తండ్రి చేతికి అప్పగించి దృఢమైన శక్తితో వీరిని దీవించండి. తద్వారా క్రీస్తు ఉత్థానంలో భాగస్థులను చేయమని ఓ ప్రభువా
మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో ఉత్థాన ప్రభునందు విశ్వాసమును ప్రకటించినప్పటికీ ప్రభు ఇంకను పాపపు సంకెళ్ళలు పాపపు సమాధులలో మ్రగ్గిపోతున్న బిడ్డలను దీవించండి. అసూయనే సమాధి, ద్వేషమనే సమాధి, కక్ష కాటుర్యాలు విభజనలనే సమాధుల్లో మ్రగ్గుతున్న ప్రతి బిడ్డను దీవించమని ఉత్థాన ప్రభువా వారిని తాకి ఆ సమాధుల నుండి లేవనెత్తి నీవిచ్చే శాంతికి, నీవిచ్చే సమాధానానికి, నీవిచ్చే ప్రేమకు పాత్రులయ్యేటట్లు వారిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మానసిక రుగ్మతలనే సమాధులు మాలో చాలా మందిని పట్టి పీడిస్తున్నాయి ప్రభువా. కొందరిలో నిరాశనే సమాధి, కొందరిలో నిస్పృహనే సమాధి, కొందరిలో భయం అనే సమాధి, కొందరిలో ఆందోళననే సమాధి. ఇటువంటి సమాధుల్లో ఉంటూ జీవితాన్ని సంపూర్తిగా అనుభవించలేక నీవిచ్చిన ఈ జీవితం పరిపూర్తిగా సంతోషంగా జీవించలేని ప్రతి ఒక్కరిపై నీ ఆశీస్సులు కుమ్మరించి ఏ రీతిగా ప్రభువా అలనాడు భయం అనే సమాధిలో మ్రగ్గుతూ నీ శిష్యులు మారుమూల గ్రదులు దాక్కుని ఉన్నారు. నీవు పంపిన పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో వారిని తాకి ధైర్యమనే ఉత్థానముతో వారిని నింపిండు. తద్వారా ఏ రీతిగా అయితే నీకు సాక్ష్యభూతమైన జీవితాలు జీవిస్తూ నీకు సాక్షులుగా నిలబడి నీ సువార్తను ప్రకటించగలిగారు, అటువంటి ధైర్యాన్ని నీ ఆత్మ ద్వారా వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధులు బాధలు అనే సమాధుల్లో మ్రగ్గుతున్న వారిని ప్రభువా స్వస్థపరచండి. నీ పరిశుద్ధమైన హస్తముతో వారిని తాకండి. దయగల తండ్రి వారిని పరిపూర్ణ ఆరోగ్యముతో దీవించి నేను స్తుతించి మహిమపరుచుకునే మా మంచి ఆరోగ్యాలు వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతి యువకులను బాల బాలికలను దీవించు ప్రభువా. లోకము శరీరము సైతాను శక్తులకు లోబడకుండా ఎల్లప్పుడూ నీవిచ్చిన పవిత్ర జీవితాలు ఆ శక్తుల ప్రభావం నుండి నీవిచ్చే శక్తితో వాడిని జయించుకుంటూ ఈ అందమైన జీవితాలు నీకు అంకితం చేసుకుని మనస్తత్వాలు వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశ నాయకులను సంఘ నాయకులను దీవించు ప్రభు. స్వార్థము ఇతర దుర్గుణాలకు వారు తావివ్వకుండా, స్వలాభాలకు తావివ్వకుండా నిస్వార్థమైన సేవతో ప్రజలను సమభావంతో పరిపాలించే మనస్తత్వాలు వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా కుటుంబాలను దీవించు తండ్రి. ఏ కుటుంబాలలో అయితే శాంతి సమాధానాలు లేక బాధపడుతున్నారు, దానికి విఘాతం కలిగించే బహుశా దుర్బుద్ధులనే సమాధులు, త్రాగుడనే సమాధి, జోదమనే సమాధి, అనుమానమనే సమాధి మమ్ములను ఉత్థాన క్రైస్తవులుగా జీవించకుండా అడ్డుకుంటున్నాయి. ఉత్థాన ప్రభు ఇచ్చే శాంతి సమాధానాలకు పాత్రులు కాకుండా అడ్డుకుంటున్నాయి. ఇటువంటి దుష్ట శక్తులను మా నుండి దూరము చేసి పరిపూర్తిగా మా కుటుంబాలు నీ శాంతి సమాధానాలకు పాత్రులయ్యేటట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకను మన వ్యక్తిగత కుటుంబ సంఘ అవసరాలను మౌనంగా ప్రభుని ముందు ఉంచుదాం. ఈ మా మనవులన్నింటినీ
చేయవలసింది మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థింపు. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ శ్రీ సభ అద్భుతమైన విధముగా నూతన జన్మను పొంది పుష్టిగా పోషింపబడుతున్నది. పాస్కోత్సవానందముతో నిండిన మనస్సులతో మేము మీకు ఈ బలిని సమర్పించుతున్నాము. కావున మా అర్పణములను అంగీకరించి
మా సంతోషంను సంపూర్ణముగా వింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన ప్రభువా, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కయకు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర దినము, ఈ పవిత్ర కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. ఆ కారణమున మానవ జాతి అంతయు పాస్కానందముతో నీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తిమంతులైన పరలోకపు వాసులను, దూతల దళములను నీ మహత్తును నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభునామమునా మెట్టేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కానీ నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సత్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడిగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఉత్సవాన్ని ఈ పునరుత్థాన పండుగ రోజున జరుపుకుంటున్న మనందరం కూడా మరొకసారి ఈ యొక్క విచారణకర్తల యొక్క విన్నపములను మరి విచారణ ప్రజల యొక్క విన్నపములన్నింటినీ కూడా జోడించి ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదాం. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన అపాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. నా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరం క్రీస్తుని యొక్క శాంతి సమాధానం తెలుపుకుందాం. పాపములను పరిహరించెను సర్వేశ్వరుని యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరుని గొర్రెపిల్లయైన యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లయైన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరింపవచ్చిన ప్రభు, మన కోసం మరణించి పాపాన్ని చీకటిని పారద్రోడి సాతానును జయించి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించదగిన పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. ప్రియమైన సహోదరి, ఐదవ సహోదరి సహోదరులుగా నిలబడి కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా, యేసయ్యా, నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా, యేసయ్యా, నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. నా మనసు పడిన వ్యథ నీకు తెలుసు కదా ప్రభు,
నిన్ను స్వీకరించే వరకు నా తపనగని నీవే మన్నించి వేంచేసితివా స్వామి నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా 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 నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా నా మనసు స్వర్గమైంది కదా ప్రభు నిన్ను స్వీకరించిన క్షణమే నేను నీలా రూపొందుటకు ప్రభు నీవు సత్ప్రసాద రూపివైతివా నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా 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 నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా ఈ భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మంచి వాతావరణాన్ని ఇచ్చి మనందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఈ దివ్య బలిపూజ ద్వారా ఎన్నెన్నో దీవెనలను మనందరికీ అనుగ్రహించినందులకు దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రాలు మన కరతాళ ధ్వనులతో సమర్పించుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కొనియాడుదాం. మరి ఈరోజు ఈ మహోత్సవ దివ్య బలి పూజను చేసుకునే క్రమంలో ఈ సంవత్సరము మన మధ్యకు తమ గురుత్వ రజత జూబిలీ కొనియాడుతున్నటువంటి గురువులను ఆహ్వానించుకోవడం బాగుంటుంది అని ఉద్దేశంతో మరి రజత జూబిలీ గురువులను ఆహ్వానించడం జరిగింది. అడిగిన వెంటనే మరి ఈ జూబిలీ గురువులందరూ కూడా ఒప్పుకొని వచ్చి ఉన్నారు. మరి వచ్చినటువంటి ఫాదర్ బవిరి సురేష్ బాబు ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారికి, ఫాదర్ లూర్దు మార్నేని గారికి, ఫాదర్ సానబోయిన శౌరి బాబు గారికి,
ఫాదర్ ఈగల రవీంద్ర గారికి, ఫాదర్ బందనాదం జోసఫ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తూ, ముఖ్యంగా దివ్య బలి పూజను సమర్పించినటువంటి బవిరి సురేష్ బాబు గారికి నా యొక్క కృతజ్ఞతలను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా ఈరోజు మంచి వాక్యాన్ని మనందరికీ అందించారు ఫాదర్ లూర్దు మార్నేని గారు. సులభంగా మనందరము గుర్తుంచుకునే విధంగా 4 ముఖ్యమైనటువంటి సందేశాలను 4 మాటల ద్వారా లూర్దు ఫాదర్ గారు అందించున్నారు. మరి ఈ 4 సందేశాలతో మాటలతో మనం కూడా మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి అని మన మనసులో పెట్టుకుంటూ, మరి ఎంత మంచి వాక్యాన్ని మనకు బోధించినటువంటి లూర్దు ఫాదర్ గారి కూడా నా తరపున, మీ అందరి తరపున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. గాడ్ బ్లెస్. మరి మిగతా జూబిలీ గురువులందరూ కూడాను చాలా దూరం నుండి రావలసి వచ్చినప్పటికీ కూడా ఏమాత్రము శ్రమ అనుకోకుండా మన మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చి ఉన్నారు. వచ్చినటువంటి రజత జూబిలీ గురువులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి దివ్య బలి పూజ అయిన వెంటనే చిరు సన్మానము మరి మన గురువులకు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సన్మానాన్ని అందించడానికి డాక్టర్ పి సత్యం, ఎం బోస్ బాబు, పలివేల లాజరు, పంపన సామివేలు, పలివేల దాసు, కత్తుల వెంకటరమణ, తవిటికి నానిబాబు, యార్లగడ్డ శ్రీను, మోర్త జగన్నాథరావు, పెదపూడి థామస్, మేడిశెట్టి నాగేశ్వరరావు, భూమరమణ వీరు పీఠం దగ్గరకు వచ్చి ఉండాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మన దివ్య బలి పూజలో పాల్గొని మన కొరకు ప్రార్థన చేసినటువంటి మన ఈస్ట్ గోదావరి డీన్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ పొలమర్శెట్టి మరియదాస్ గారికి కూడా నా తరపున, మీ అందరి తరపున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మరి ఈరోజు మనకు దివ్య సత్ప్రసాద ఆరాధన, దివ్య బలి పూజకు ముందు మనము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. మరి చక్కగా ఆ ఆరాధనను నడిపించి మనలను ప్రార్థనలో నడిపించినటువంటి ఫాదర్ నరేష్ గారు, వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మరి ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి వారు ముఖ్యులు సతీ సుబ్బారెడ్డి గారు. వారు శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ అధినేత. వారు మన పండుగ నిర్వహణలో ప్రతి సంవత్సరము మనకు చాలా సహాయపడుతూ ఉన్నారు. మరి చాలా పెద్ద మొత్తంలో మనకి విరాళాన్ని అందిస్తూ ఈ పండుగను చక్కగా కొనియాడడానికి వారు మనకు సహాయపడుతూ ఉన్నందుకు సుబ్బారెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలను తెలియజేస్తూ దైవాశీర్వాదములను కూడా వారికి, వారి కుటుంబానికి అందజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఈస్ట్ గోదావరి డీనరీ నుండి మరి ఇతర ప్రాంతాల నుండి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుండి ఎంతో మంది గురువులు వచ్చి ఉన్నారు. రాత్రి అదేవిధంగా ఈరోజు ఉదయము దివ్య బలి పూజలు చేసి శ్రమనుకోకుండా మరల మన దగ్గరికి మన గురువులు మన మీద ఉండేటువంటి ప్రేమతో వచ్చి ఉన్నారు. మరి మన గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చాలా వేడిగా ఉంది, గాలి కూడా అంతగా లేదైనప్పటికీ కూడా ఈ యొక్క శ్రమను మనందరి కోసం భరిస్తూ ఇక్కడ మరి ఫాదర్లు ఉన్నారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఈ విచారణ పండుగలో పాల్గొనడానికి, మన కోసం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి సిస్టర్స్ అందరికీ, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి అమ్మగారులు చాలా మంది వచ్చి ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మరి నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ఇక్కడ సహాయక గురువు అయినటువంటి శీలం విమల్ రాజ్ ఫాదర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అనేక విధాలుగా నాకు సహాయపడుతూ చొరవ తీసుకొని
అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ ఉన్నారు. ఏ పని చెప్పినప్పటికీ కూడా కాదనకుండా మరి ఫాదర్ గారు సహాయపడుతూ నా పనిని సులభతరం చేస్తూ ఉన్నారు. కాబట్టి విమల్ రాజ్ ఫాదర్ గారికి నా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి మా కనోషియన్ అమ్మగారు ప్రస్తుతము రెవరెండ్ సిస్టర్ అలెక్సిసా సుపీరియర్గా ఉన్నారు. వారితో పాటు సిస్టర్ రోజ్ మేరీ, సిస్టర్ దివ్య, సిస్టర్ ప్రవీణ కూడా ప్రస్తుతం ఉన్నారు. మరి వీరు ఎన్నో విధాలుగా ఈ పండుగ నిర్వహణలో సహాయపడి ఉన్నారు. డెకరేషన్ చేయడంలో కానీ, అదేవిధంగా మరి పిల్లలను దివ్య సత్ప్రసాదానికి సంసిద్ధం చేయడంలో కానీ, ఇక ఇతరత్రా కూడా చాలా విషయాలలో మరి మన అమ్మగారులు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి అమ్మగారులందరికీ, కనోషన్ సిస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మన పిపిసి సభ్యులు చాలా మంది చాలా రకాలుగా వివిధ కమిటీల్లో పనిచేస్తూ సహాయపడుతున్నారు. పిపిసి సభ్యులు, మన గ్రామ పెద్దలు, ఉపదేశులు, సంఘ పెద్దలు, యువతా సభ్యులు, మరి వీరందరినీ కూడాను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి దివ్య బలి పూజ అయిన తర్వాత ట్రాక్టర్ మీద ఉత్థాన క్రీస్తును మనము యానం సెంటర్ వరకు ఊరేగించుకొని పురప్రదక్షిణగా వెళ్ళి వస్తాము. మరి ఈ ట్రాక్టర్ డెకరేషన్ కి సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వారు యార్లగడ్డ ప్రతాప్, పువ్వల రాజు, యనమదల రవి, జాలెన్ ఆనంద్, లంక సురేంద్ర, తారక్, వీరందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. వారితో పాటు ఈ స్టేజ్ డెకరేషన్ చేసినటువంటి యువత సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మన గాయక బృందం వారు మరి చక్కగా పాటలు పాడి మనము ఈ దివ్య బలి పూజలో చక్కగా పాల్గొనడానికి వారు సహకరించున్నారు. గాయక బృంద సభ్యులందరికీ నా కృతజ్ఞతలను తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ విచారణ ప్రజలు, మన ఇరుగు పొరుగు విచారణ ప్రజలు చాలా మంది వచ్చి ఉన్నారు. వారందరికీ మా విచారణ సభ్యులతో పాటు కలిసి కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్యాటరింగ్ చేసినటువంటి జయరాజ్ గారి బృందానికి, సౌండ్ అండ్ లైట్ ఏర్పాటు చేసినటువంటి గౌరీ గారు, వెంకటేష్ గారికి, షామియానా సప్లైస్ చేసినటువంటి చిట్టుబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. మరి చాలా మంది చాలా రకాలుగా స్పాన్సర్స్ కూడా చేసి ఉన్నారు. స్పాన్సరింగ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో వచ్చే ఆదివారము రామచంద్రాపురంలో దివ్యకారుణ్య దేవాలయంలో దివ్యకారుణ్య మహోత్సవము జరుగుతుంది. ఆ మహోత్సవానికి విచారణ గురువులైనటువంటి ఫాదర్ అంతయ్య గారు మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. వచ్చే ఆదివారము సాయంత్రం 4:30 గంటల నుండి పురప్రదక్షిణతో పండగ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వీలైనటువంటి వారందరూ కూడాను మరి ఆ యొక్క కార్యక్రమంలో పూజలో పాల్గొనాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. దివ్య పూజ అయిన వెంటనే మన గురువులకు సన్మానం ఉంటుంది. సన్మానం అయిన తర్వాత ప్రదక్షిణ ఉంటుంది. ప్రదక్షిణ నుంచి వచ్చిన తర్వాత భోజన ఏర్పాట్లు, అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలి. అదేవిధంగా మన బాల బాలికలు, యువతి యువకులు కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమాలు కూడా తిలకిస్తూ అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ముందుకు వస్తారు. వారికి చిన్న ఆశీర్వాదాన్ని ఫాదర్ గారు ఇచ్చిన తర్వాత మన చివరి ప్రార్థన అనేటువంటి జరుగుతుంది. సుబ్బారెడ్డి గారిని స్టేజ్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. వారి కోసం చిన్న ప్రార్థన. ఈ యొక్క సాయం సమయంలో ఈ యొక్క దివ్య పూజలో పాల్గొంటున్న మేమందరం కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి సుబ్బారెడ్డి గారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయనను, ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి.
వారి యొక్క దాతృత్వానికి మరి తగిన విధముగా వారిని ఆశీర్వదించి వారికి ఎల్లప్పుడూ కూడా పూర్ణేడుగా ఉండి వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా మీరు నడిపిస్తూ మంచి వ్యక్తిగా ఆయన ఎల్లప్పుడూ కూడా వెలుస్తుండే విధముగా అభివృద్ధి భాగంలో ఆయన నడిచే విధముగా ఆయన్ని దీవించి ఆశీర్వదించండి. మరి ఈ దినము వారి యొక్క విన్నతములను ప్రత్యేకంగా మీ యొక్క కంటలు చేసి మేము ఆశీర్వదించి వేడుతూ ఉండగా మరి ముఖ్యంగా ఆయనకు కావలసిన ఆయురారోగ్యములను మరి సిరి సంపదలను దయచేసి సుఖ సంతోషాలతో వారు ఎల్లప్పుడూ కూడా వారి జీవితాన్ని జీవించడంగా ఆశీర్వదించుకొని మా నాదుడైన క్రీస్తు యేసు ద్వారా అడిగి వేడుతున్నాం తండ్రి. మీ అందరికీ విచారణకర్తలుగా ఉండడం మీ అదృష్టం. ఎందుకంటే ఆయనతో నేను కలిసి పనిచేశాను. ఇద్దరం కూడా బీఈడి కాలేజీలో పనిచేశాం. నాకున్నటువంటి అనుభూతి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా కోప్పడలేదు. ఆ బీఈడి కాలేజీలో కోప్పడనటువంటి ఫాదర్లు ఎవరు లేరు. ఆయనకి మాత్రం ఎప్పుడు కోపం రాదు. ఎంత తిట్టుకున్నా తిట్టుకోబాబు అనుకుంటా, ఎవరేమనుకున్నా నా పని నేను చేసుకుని వెళ్ళిపోతుంది, అంత శాంతమూర్తి. సో అటువంటి మళ్ళీ ఏంటి టాలెంట్స్, మ్యాన్ ఆఫ్ టాలెంట్స్, సింగింగ్లో కానీ మ్యూజిక్లో కానీ టీచింగ్. అరటిపండు తొక్క ఎలా విప్పితే ఉంటుందో అలాగా ఆయన పాఠాలు అంత చక్కగా బోధిస్తారు. ఒకసారి ఆలకిస్తే చాలు, మన నోట్స్ రాయకపోయినా తిట్టే వెళ్ళి మనం రాసేవచ్చు. గొప్ప కాదు మీకు చెప్తున్నాను. అటువంటి ఒక గొప్ప ప్యారిస్ ప్రీస్ట్ మీకు ఉండడం చాలా చాలా మీకు అదృష్టం. ఆ దేవుడు ఆ ఫాదర్ గారి యొక్క నడిపింపులో మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈ యొక్క మా యొక్క రజిత జూబిలీ సందర్భంగా మమ్మల్ని ఓ సర్వేశ్వర, నీ శ్రీసభను శాశ్వతమైన ప్రేమతోను కృపతోను కాపాడును. తద్వారా పాస్కా పరమ రహస్యముల ప్రతిఫలముగా నూతనీకరింపబడిన నీ శ్రీసభ ఉత్థాన మహిమలో ప్రవేశింపనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. అందరూ కూడా శిరములు వంచి దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదం పొందండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవం నాడు మిమ్ము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానం ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మరణము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందునకు సంతసముతో అతడు మిమ్ము ఆహ్వానించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని యొక్క ప్రేమలో శాంతిలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోండి. బాబు గారు ఎంఎస్ఎఫ్ఎస్ మఠానికి ప్రస్తుతము ప్రొవిన్షియల్ సుపీరియర్గా అనగా పెద్దగా ఉన్నారు. మరి
ఆయన ఆ మఠ సంస్థలో అనేకమైన కీలక బాధ్యతలను కూడా నెరవేర్చారు. వాస్తవానికి ఫాదర్ గారి యొక్క విచారణ రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్, మరి అక్కడ నుంచి మరి ఫాదర్ గారు మరి గురు తర్ఫీదుకు వెళ్ళడం జరిగింది. ఫాదర్ గారు అనేకమైనటువంటి పుస్తకాలను వ్రాయడం జరిగింది. అంతేకాకుండా చాలా చోట్లకు వెళ్ళి అమ్మగారులకు ఫాదర్లకి వడకు ఇవ్వడం కానీ రికలెక్షన్స్ ఇవ్వడం కానీ చాలా చేస్తూ ఉంటారు. చాలా సౌమ్యుడు, మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి వారు. మరి ప్రత్యేకంగా ఒక విషయం నేను చెప్పాల్సింది ఏమిటంటే, మన నూతన దేవాలయానికి వారి మఠ సంస్థ తరఫున కూడా వారు విరాళాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారికి నా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తూ వారిని సన్మానించమని మన పెద్దల్ని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఇప్పుడు ఈరోజు కూడా బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ. మేత్రాసనము మరి మన విశాఖ అగ్రపీఠంలో పనిచేయడానికి ఆయన రావడం జరిగింది. తన గురు తర్ఫీదునంతా కూడా మన విశాఖ అగ్రపీఠంలోనే ఆయన చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతము విజయనగరం విచారణలో విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇంతకు మునుపు వేపాడలోను, కో కథీడ్రల్లోను, అదేవిధంగా గోదావరి విచారణలోను విచారణకర్తలుగా పనిచేశారు. మరి ఫాదర్ గారి గురించి ఒక మాట చెప్పాలి అంటే, దైవార్చన కాండకు సంబంధించి అనగా దివ్య బలి పూజకు సంబంధించి చాలా చక్కటి శ్రద్ధను తీసుకొని ఆ యొక్క దివ్య బలి పూజను చక్కగా నడిపించటానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏదైనా చెప్పాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని చెప్తారు. మరి అలాంటి స్వభావాలు మరి మార్నేని లూర్దు ఫాదర్ గారు కూడా మన దేవాలయానికి వారి విచారణ తరపున పూరి విరాళాన్ని మరి ఇచ్చి ఉన్నారు. తర్వాత ఆ విషయాలని నేను తర్వాత తెలియజేస్తాను. మరి ఈ విధంగా మనకు సహాయపడి మన దేవాలయ నిర్మాణంలో భాగస్థులు అవుతున్నందులకు మరి లూర్దు ఫాదర్ గారికి నా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తూ మరి పెద్దలను సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రాజు గారు కూడా మెమెంటోను బహుకరిస్తారు. మూడవ సన్మాన గ్రహీతలు ఫాదర్ సానబోయిన శౌరిబాబు గారు. మన విచారణ ముద్దు బిడ్డ అని చెప్పుకోవచ్చు. ఆయన ఈ విచారణలో ఉంటుండగానే మరి గురు చదువుకు వెళ్ళడం జరిగింది. తర్వాత విచారణలు వేరుపడ్డాయి. గురు చదువు అంతా ఈ విచారణలో ఉంటుండగానే అని చెప్తూ ఉన్నారు. మరి మన విచారణకు చెందిన వారని చెప్పొచ్చు. మరి వీరిని సన్మానించడానికి పలివెల దాసు గారు, కత్తుల వెంకటరమణ గారు ముందుకు వచ్చి ఉండాలి. ఫాదర్ గారి గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఫాదర్ గారిది తంగేరు గ్రామము, గంగవరం విచారణ. ప్రస్తుతము ఫాదర్ గారు పెద్దబొడ్డేపల్లి విచారణలో విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి మనందరికీ బాగా సుపరిచితులు. రామచంద్రాపురంలోని మరి దేవాలయ నిర్మాణం చేస్తూ ఉండేటప్పుడు ఫాదర్ గారు చాలా చక్కగా ఆ యొక్క ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. మంచిగా ఆ పుణ్యక్షేత్రాన్ని ఫాదర్ గారు తీర్చిదిద్దడం జరిగింది. ఆ ఆలయ నిర్మాణంలో ఆయన శ్రమించి అనారోగ్యం పాలవడం కూడా జరిగింది. ఫాదర్ గారు విచారణకర్తలుగా మక్కువలోను, ఎర్ర సామంత వలసలోను, మండపేటలోను, తర్వాత రామచంద్రాపురంలోను పనిచేసి ఉన్నారు. ఫాదర్ గారు మంచి ప్రసంగాలు చెప్పేటువంటి మంచి వక్త. మరి వాక్యాన్ని బోధించడంలో దిట్ట అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి అంటే వ్యవసాయం అంటే ఫాదర్ గారికి చాలా మక్కువ. వ్యవసాయం చేయమంటే చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఈరోజు ఈ యొక్క సన్మానాన్ని గ్రహించమని ఫాదర్ గారిని కోరుతూ సన్మానాన్ని చేయమని
పరివర దాస్ గారిని, కత్తుల వెంకటరమణ గారిని ఆహ్వానిస్తున్నాను. రాజు గారు వారి కుటుంబం తరఫున ఒక మెమెంటోను చౌరిబాబు ఫాదర్ గారికి అందజేస్తారు. తరువాత సన్మాన గ్రహీత ఫాదర్ ఈగల రవీంద్ర కుమార్ గారు, ఫాదర్ ఈగల రవీంద్ర కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నాపురం అనేటువంటి విచారణ ప్రస్తుతము రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ లో విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారు కోవిడ్ సమయంలోను మరి ఇతరత్ర కష్ట సమయాలలో పేదవారికి చక్కటి సహాయం అందించడానికి, ఆర్థికంగా కానీ వస్తు రూపేణ కానీ సహాయం అందించడానికి ముందుంటారు. చాలా మందిని ఆ విధంగా వారి కష్ట సమయంలో ఆదుకున్నటువంటి వారు ఫాదర్ రవీంద్ర గారు. అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ పుణ్యక్షేత్ర యాత్రలు నిర్వహించడంలో ఫాదర్ గారిది అందివేసిన చెయ్యని చెప్పడంలోన ఏమాత్రం సందేహం లేదు. అందరితో కలుపుకోలుగా ఉంటారు. అందరినీ తన యొక్క మాటలతో నవ్విస్తూ హాస్యం పండిస్తూ ఉంటారు. మరి ఫాదర్ గారిని ఇప్పుడు సన్మానించాల్సిందిగా నానిబాబు శ్రీను వీరిని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా చిరు కానుకను అందించమని కోరుతూ ఉన్నాను. ఇందాస్ రాజు గారు వారి కుటుంబము చిన్న మెమెంటోను కూడా వారికి అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు తరువాత సన్మాన గ్రహీత పందనాథం జోసెఫ్ గారు వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని సన్మానించడానికి మోర్త జగన్నాథరావు గారిని, పెదపూడి థామస్ గారిని, నల్గొండ మెత్రాసనం ఫాదర్ గారు కూడా మరి తన గురు చదువునంతా కూడాను మన విశాఖ అగ్రపీఠంలోనే మరి చేయడం జరిగింది. ముఖ్యంగా మన మెత్రాసన గురువుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మా అందరికంటే వయసులో పెద్దవారు ఫాదర్ గారు, మాకంటే కూడా పెద్దవారే. మరి అయినప్పటికీ కూడా అందరితో చాలా కలుపుగోలుగా ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతారు. మరి ప్రస్తుతము ఫాదర్ గారు సాలూరు 1 విచారణలో పనిచేస్తూ ఉన్నారు. ఇంతకు మునుపు ఫాదర్ గారు అరకులో విచారణకర్తలుగా పనిచేశారు, బొబ్బిలిలో పనిచేశారు, ఎర్రసామంత వలసలో పనిచేశారు, వేపాడలో పనిచేశారు. మరి ఎవరినైనా సరే ఆయన మరి చాలా చక్కగా ఆహ్వానిస్తారు. ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్ళి తమ యొక్క సమయాన్ని గడపవచ్చు. అంత చక్కటి సహృదయులు. చాలా మందికి చాలా రకాలుగా సహాయాన్ని తెలియకుండా కూడా ఆయన అందిస్తూ ఉంటారు. మరి అటువంటి ఫాదర్ పందనాథం జోసెఫ్ గారిని సన్మానించమని జగన్నాథరావు గారిని, పెదపూడి థామస్ గారిని కోరుతూ ఉన్నాను. వారు ముందుకు వచ్చి శాలువాతోనూ చిరుకానుకతోనూ వేలంగి విచారణలో విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారు ఇంతకు మునుపు బిషప్ గారికి సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది. మరి ఫాదర్ గారు ఈ విధంగా మన కొరకు ఈ సమయాన్ని కేటాయించి ఆరాధన నడిపించినందుకు ఫాదర్ గారికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతగానో ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మా కుటుంబం తరఫున మా ఊరు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ
జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయ్యాలు గెలచిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ యేసు దయ్యాలు గెలచిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ యేసు కయ్యము గెలచిన జయ యేసు కయ్యము గెలచిన జయ యేసు అయ్యా నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సదాన్ని గెలచిన జయ యేసు సదాను ఓడెను జయ యేసు సదాన్ని గెలచిన జయ యేసు సదాను ఓడెను జయ యేసు పాతని గతించి జయ యేసు పాతని గతించి జయ యేసు నాతము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ దీవించి సదా కాచి కాపాడుదురుగాక.